ఉష్ణోగ్రతలు అధికంగా నమోదవుతున్నందున తీవ్రతను దృష్టిలో ఉంచుకొని ఎండ దెబ్బ తగలకుండా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని జిల్లా కలెక్టర్ ముజమిల్ ఖాన్ తెలిపారు. మంగళవారం జిల్లా కలెక్టర్ ముజమిల్ ఖాన్ సమీకృత జిల్లా కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ జె అరుణశ్రీతో కలిసి పెరుగుతున్న ఉష్ణోగ్రతల దృష్ట్యా తీసుకోవలసిన జాగ్రత్తలపై సంబంధిత అధికారులతో రివ్యూ నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ ముజమిల్ ఖాన్ మాట్లాడుతూ ఎండ దెబ్బ తగలకుండా ప్రజలు జాగ్రత్తలు పాటించాలని, ఎండలో బయట తిరగవద్దని, అత్యవసర పరిస్థితి అయితే తప్ప ప్రజలు బయటకు రాకూడదని, మధ్యాహ్నం 12 గంటల నుంచి 4 గంటల మధ్యలో ఎట్టి పరిస్థితులలో ఇండ్ల నుంచి బయటకు రావద్దని అన్నారు. చిన్నారులు, వయోవృద్ధులు ఇంటికే పరిమితం కావాలని, ప్రతిరోజు సరిపడా నీరు తీసుకోవాలని, వదులుగా ఉన్న దుస్తులను ధరించాలని, బయటకు వెళ్లేటప్పుడు గొడుగు లేదా టోపీని ధరించాలని, ద్విచక్ర వాహనాలపై సుదూర ప్రయాణాలు చేయకూడదని, సూర్యుని కిరణాలు శరీరంపై పడకుండా జాగ్రత్తలు తీసుకోవాలని అన్నారు. అలాగే ఎండలో పనిచేసే కార్మికులు తరచుగా నీటితో పాటు ఓఆర్ఎస్ ద్రావణాన్ని తీసుకోవాలని, తద్వారా వడదెబ్బ నుండి శరీరాన్ని కాపాడుకోవచ్చన్నారు. ఎండ దెబ్బ తగలకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై గ్రామాలలో, పట్టణ వార్డులలో ఏర్పాటు చేసిన వాట్సాప్ గ్రూపులలో ప్రచారం చేయాలని, ప్రతి 3 రోజులకు ఒకసారి ఎండ దెబ్బకు సంబంధించిన సమాచారాన్ని పోస్ట్ చేయాలని, ప్రతిరోజు చెత్త సేకరణ సమయంలో ప్రచారం చేయాలని కలెక్టర్ పేర్కొన్నారు. వేసవి కాలం దృష్ట్యా మన జిల్లాకు సరిపడా ఓఆర్ఎస్ ప్యాకెట్లు అందుబాటులో ఉన్నాయని, క్షేత్రస్థాయిలో పనిచేసే ఆశా వర్కర్లు, ఇతర సిబ్బంది వద్ద అవసరమైన ఓఆర్ఎస్ ప్యాకెట్లు ఎప్పుడూ అందుబాటులో ఉండేలా చూడాలని కలెక్టర్ సూచించారు. జిల్లా వ్యాప్తంగా జన సంచారం అధికంగా ఉండే ప్రాంతాలలో వెంటనే చలి కేంద్రాలను ఏర్పాటు చేయాలని, రైల్వే స్టేషన్, బస్ స్టాప్, మార్కెట్లు, తహసీల్దార్ కార్యాలయం, ఎంపీటీఓ కార్యాలయం, మండల పంచాయతీ కార్యాలయం, ప్రభుత్వ కార్యాలయాలలో చలి కేంద్రాలను ఏర్పాటు చేసి మంచినీరు ఎల్లప్పుడూ అందుబాటులో ఉండేలా చూసుకోవాలని అన్నారు. జిల్లా వ్యాప్తంగా అధికంగా ఎండ దెబ్బ తగిలే అవకాశం ఉన్న వర్గాలను గుర్తించాలని, వారి పని వేళల్లో అవసరమైన మార్పులు చేయాలని, ఉపాధి హామీ పనుల నిర్వహణకు సంబంధించి జాగ్రత్తలు తీసుకోవాలని, జిల్లా వ్యాప్తంగా ఉన్న ప్రతి పారిశుద్ధ కార్మికుడికి తప్పనిసరిగా స్టీల్, థర్మస్ వాటర్ బాటిల్ అందించడం జరుగుతుందని కలెక్టర్ తెలిపారు. చర్మంపై ఎర్రటి దద్దుర్లు, చర్మం పొడి బారడం లాంటివి చర్మంపై వస్తున్న మార్పులను గమనించాలని, అధిక శరీర ఉష్ణోగ్రత, అలసట, నోరు ఎండిపోవడం, తలనొప్పి, ఒళ్ళు నొప్పులు, వాంతులు, జ్వరం వంటి లక్షణాలు కనిపిస్తే సమీప ఆసుపత్రులలో సంప్రదించి లేదా 108కి ఫోన్ చేసి అవసరమైన చికిత్స, మందులు పొందాలని అన్నారు. ప్రజలు తగు జాగ్రత్తలు తీసుకోవాలని, ఈ వేసవి కాలంలో ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని కలెక్టర్ కోరారు. ఈ సమావేశంలో మార్కెట్కి వెళ్ళే మహిళలు కావచ్చు, ఎండ తెలియకుండా బయట ఆడుకునే పిల్లలు కావచ్చు, లేబరర్స్ కావచ్చు, ఇటుక బట్టీలో పనిచేసే వాళ్ళు కావచ్చు, మైనర్స్ కావచ్చు, మీ పరిధిలో వల్నరబుల్ పాపులేషన్ ఎవరైనా మీకు తెలుసు. అంటే ఎక్కువ ఎండలో తిరిగే వాళ్ళు ఎవరు, ఎక్కువ ఈ అవకాశం కల్పించుకునే వాళ్ళు ఎవరనేది మీకు తెలుసు. మీకు జాగ్రత్త పడండి. వీళ్ళని ఫస్ట్ ఐడెంటిఫై చేయండి. అంటే మా పరిధిలో ప్రతి గ్రామంలో, ప్రతి మండలంలో, ప్రతి పట్టణంలో వల్నరబుల్ ఎవరు. ఇక్కడ ముగ్గురు ఆప్షన్స్ ఉన్నాయి. నమస్తే అండి. ఎస్పెషల్లీ శానిటేషన్ స్టాఫ్ డ్యూటీ అవర్స్ మారుస్తారా చూడండి, కొంచెం అర్లీ మార్నింగ్ పెట్టుకుంటారా చూడండి. వాళ్ళకి నేను ప్లాస్టిక్ బాటిల్స్ కాదండి థర్మాస్ అందించాలండి. ఫండ్స్ లేకపోతే మమ్మల్ని అడగండి, యూ ప్రొవైడ్. ఈ శానిటేషన్ వర్కర్ ఇన్ అవర్ డిస్ట్రిక్ట్ టు బి గివెన్ థర్మాస్. ఓకే, మన ఎంపీ వస్తున్నారా ఒకసారి హ్యాండ్స్ రేస్ చేస్తారండి. ఓకే, నమస్కారం అందరికీ. థర్మాస్కి మీరు మాకు పెట్టండి. థర్మాస్ మేము ఒక ప్రొక్యూర్మెంట్ చేసుకుంటే ఇవ్వడం జరుగుతుంది. ప్రతి శానిటేషన్ వర్కర్కి ఆ స్టీల్ థర్మాస్ ఒక చేతిలో పెడతాం. చల్ల నీళ్ళు కావాలి, ఆ చల్లగా ఉండే నీళ్ళు కావాలి ఫీల్డ్లో.